హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై రసం చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా చేస్తున్నానండి. ముందుగా బంగాళదుంప ఫ్రై చేద్దాం. దానికోసం బంగాళదుంపల్ని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో ఇలా చాక్తో చెక్ చేసుకోండి. ముక్క అయితే చక్కగా ఉడికింది. స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత పైన ఉన్న స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిం గింజలు వేసుకోవాలి. అందులోనే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూను అల్లం వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ సాల్టు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. 15 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ అయిన బంగాళదుంప ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు రసం చేసుకుందాము. అందుకోసము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అల్లము, 2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో 20 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు కోసం కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసంలో ఈ తాలింపు వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన రసం రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.